సేవాలాల్ మహారాజ్ జయంతి రోజును సీఎం రేవంత్ ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్. గత ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం గిరిజనుల్ని వాడుకుని వదిలేసిందని మండిపడ్డారు. కేసీఆర్ గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తారని మోసం చేశారని అన్నారు. ట్రైబల్ ఫండ్ ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు మోహన్ నాయక్. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బట్టి క్రమార్ గారు, తెలంగాణ ట్రైబల్ మినిస్టర్ సీతక్క గారు ఈ 15వ తారీఖున సెలవు దినంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం మా తెలంగాణ గిరిజన తరఫున హర్షదాయకం. అదే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే గిరిజనులు వాడుకుని వదిలేశారు. కనీసం 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాకుండా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ట్రైబల్ ఫండ్ కూడా ఇవాళ పక్కదారి పట్టించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 15వ తారీఖు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది మాకు.